రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. ఆ మంత్రం చూడండి ఒకసారి. ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షేమాచలమాచల. మళ్ళీ చెప్తున్నా. ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేవత్వామభిబధ్నామి రక్షేమాచలమాచల. దీని భావం ఏమిటయ్యా అంటే, ఓ రక్షాబంధమా, ఓ మహాబలవంతుడు రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను. అంటే రాక్షసుల రాజే బలి చక్రవర్తి. ఓకే. సో అలాంటి బలి చక్రవర్తికి సాక్షాత్తు మహాలక్ష్మి వెళ్ళి దారపువం కట్టేస్తుంది, దారము. దానివల్ల ఇంకేముంది, ఆ పాతాళంలో ఉండేటువంటి మహావిష్ణువు కాస్త బయటికి వస్తారు. మహాలక్ష్మి అమ్మవారు, స్వామివారిద్దరూ కూడా చక్కగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. కనుక బలిచక్రవర్తినే నీవు సైలెంట్గా చేశావు, సో మాకు కూడా మంచి రక్షణ ఇవ్వు అని అర్థం. ఓకే.